మన డిబేట్ లో డిస్కస్ చేద్దాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు దిలీప్ ఆచారి గారు అండ్ జూమ్ లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి నుమాన్ గారు, కోటేశ్వరరావు గారు, దిలీప్ ఆచారి గారు. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పుష్కర కాలం అయినప్పటికీ కూడాను ఇవాల్టికి మళ్ళీ అదే ట్యాగ్ లైన్, ఏ ట్యాగ్ లైన్తో అయితే మనం తెలంగాణను సిద్ధించుకున్నామో మళ్ళీ నీళ్లు నిధులు నియామకాలు ఇదే ఎజెండాగా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అన్ని పార్టీలు దీన్నే హైలైట్ చేసేలాగా కనిపిస్తున్నాయి. సో ఇన్నేళ్ళు అవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళు అంటే అదేమి చిన్న విషయం కాదు, హాఫ్ టర్మ్ అయిపోయినట్టే. అయినప్పటికీ కూడాను ఈ రోజు వాళ్ళు ఎక్కడ సభ పెట్టుకున్నా ప్రతిపక్షాలను విమర్శించడం, మేజర్గా కేసీఆర్ను బీఆర్ఎస్ను విమర్శించడం, ఆరోపించడం తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేశారు, ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలయ్యాయి అనేటువంటి విషయాల మీద కాకుండా ఈ విమర్శలు, ఆరోపణలు వీటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. మళ్ళీ కాంగ్రెస్కి అడిషనల్గా వాళ్ళకు ఉండేటువంటి అంతర్గత కొట్లాటలు ఇవి ఉన్నాయి. దీనంతటికి మొత్తం మీద పాలన అనేది కుంటుపడుతోంది, అభివృద్ధి అనేది లేదు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. సో ఏం జరుగుతుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణలో మనం గతంలో 4 స్తంభాల ఆట గురించి విన్నాం. ఇప్పుడు 3 స్తంభాల ఆట తెలంగాణలో ప్రారంభమైంది. ఈ 3 స్తంభాల ఆట రాజకీయ అధికారం కోసం బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తూ ఉంటే అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తన గేమ్ తాను ప్రారంభించింది. ఈ క్రమంలో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు పరాజయం పాలవుతారు అనేటువంటిది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే ఇంకా ఎన్నికలు జరగడానికి 27-28 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో అనేక మార్పులు దేశంలోనూ రాష్ట్రంలోనూ చోటు చేసుకునేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. జాతీయంగాను అంతర్జాతీయంగాను తలెత్తినటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా ఆర్థిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిణామాలు, పర్యవసానాలు భిన్నంగా ఉంటాయి. అందువలన ఇప్పటికిప్పుడు దీని గురించి చెప్పలేం. కానీ ఈ పార్టీలు ప్రారంభించినటువంటి గేమ్ అది మైండ్ గేమ్ అనేది నా అభిప్రాయం. దాని యొక్క మంచి చెడ్డల గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటే సభకున్నది నా అభిప్రాయం. మొత్తం మీద గడిచినటువంటి 10-15 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ పంపింగ్ అనేటువంటి అంశాన్ని ఒక విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిందనేది నా అభిప్రాయం. ఒక రాజకీయ పార్టీగా సరే, అది అందుకోసం అది ఎంచుకున్నటువంటి మార్గము, లేకపోతే అది చేస్తున్నటువంటి వాదనలు ఏమున్నాయి, లేకపోతే ఇది మంచివా చెడ్డవా అనేటువంటి పక్కన పెట్టేట్లయితే గడిచినటువంటి 32-33 నెలలుగా మూతబడినటువంటి ఈ ప్రాజెక్టుని ఏమి చేస్తారు? శాశ్వతంగా మూసివేస్తారా, లేదా కొన్ని పరిమితులతోటి దాన్ని తిరిగి పనిచేయిస్తారా? ఒకవేళ పనిచేయించేట్లయితే దానికి గాను ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏమిటి అనేటువంటిది జనానికి ఇప్పటివరకు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి ఆ మైండ్ గేమ్ తోటి ఇటీవలనే మన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ చెప్పినట్టు చేస్తాము అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. మరి ఎన్డీఎస్ఏ సంస్థ గతంలోనే ఆ ప్రాజెక్టులో తలెత్తినటువంటి లోపాల గురించి అప్పుడే చెప్పింది. ఆ తర్వాత మేడిగడ్డ దగ్గర పొంగినటువంటి పిల్లర్స్ తర్వాత అది కూడా చెప్పింది. మరి దాన్ని ఖరారు చేయడానికి ఎన్డీఎస్ఏ కావచ్చు, లేదా మరొక నిపుణుల సంస్థతో కావచ్చు, ఏం చేస్తారనేటువంటి ఇంతవరకు రేవంత్ రెడ్డి సర్కారు జనానికి చెప్పలేదు. ఆ లోపాన్ని, ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి ప్రారంభించిందనేది నా అభిప్రాయం. రెండోది, ఎల్నినో. ఎక్కడ చూసినా దేశంలోనూ ప్రపంచంలోనూ ఎల్నినో అనేటువంటిది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి లేదా తాగునీటికి సమస్యలు తీసుకురాబోతుంది అనేటువంటి వాతావరణం, వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్